వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది అండి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి రకరకాల రెమెడీలు వాడుతూ ఉంటారు. కొంతమంది సన్నగా అవుతుంటారు, కొంతమంది కాదు. బట్ ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ షూర్గా పనిచేస్తుంది. మీరు ఎంతవరకు ఎంత తిన్నా కూడా దీన్ని నేను చెప్పినట్టు రెగ్యులర్గా పాటిస్తే వెయిట్ గెయిన్ అవ్వరు అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. సో సార్ ద్వారా అసలు ఈ రెమెడీ ఏంటి, ఇందులో మనం ఏం వాడుతున్నాము, మనం ఎలా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ అవుతామో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనము మీరు చెప్పినట్టు ఫుడ్ తీసుకుంటూ ఏం తీసుకున్నా కూడా ఫుడ్లో మీరు చెప్పిన ఫుడ్డే తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ రెమెడీని పాటిస్తే షూర్గా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు, వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి అంటున్నారు కదా. సో ఈ రెమెడీలో మీరు ఎలాంటి ఇంగ్రీడియంట్ గురించి తెలియజేస్తున్నారు? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బార్లీ అండి. సో బార్లీ అందరికీ తెలుసు. యాక్చువల్గా బార్లీని కాచి నీళ్లు తాగుతారు. అండ్ మనకి ఇళ్లలో కూడా బార్లీ నీళ్లు అనేది చాలా కామన్. బార్లీ నీళ్లు కూడా వేడి తగ్గిస్తుందని కూడా మనం విన్నాం. అవును, వేడి తగ్గిస్తుందని చెప్పి సమ్మర్లో తాగుతాము. అండ్ దాన్ని పోసుకుని మనం బాటిల్లో ఉంచుకుని తాగుతాము. సో ఇది మనకు బాగా తెలిసిందే. అయితే బార్లీది నీళ్ళది ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో అలాగే బార్లీ అనేది మనకి ఒంట్లో మెటబాలిజం అనేది కరెక్ట్ చేస్తుందండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఏంటంటే మనకి లావ్ అవ్వడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ వీటన్నిటికీ ఏకే కారణం మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడం. అంటే ఆయుర్వేద ప్రకారం అగ్ని అనేది డిస్టర్బ్ అవ్వడం. సో ఇలాంటి అగ్నిని మెటబాలిజంని కరెక్ట్ చేయగల కెపాసిటీ ఏదైతే ఇది ఉంది. అయితే నేను మొత్తం ఇది ఒక్కటే వాడండి మీరు మొత్తం అంతా అయిపోతుందని నేను చెప్పను. ఖచ్చితంగా మీకున్న కండిషన్ బట్టి చేసుకోవాలి. బట్ అవి ఏం చేసుకుంటున్నా ఏం వాడినా సరే దీని రూల్ అయితే దీనికి ఉంటుంది. ఓకే సార్. ఎలాగా ఏ విధంగా అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే సార్. సో ఫస్ట్ ఏంటంటే మన బార్లీ గింజలు అందరికీ తెలుసు. సో ఈ బార్లీ గింజల్ని ఇప్పుడు ఆ నీళ్లు చేసుకునేటప్పుడు అది నీళ్ళల్లో వేసి కాచుకుని అలా చేస్తారు కదా. సో అలా కూడా తాగొచ్చు. ఎందుకంటే ఆయుర్వేదంలో ఏదైతే బార్లీ అనేది ఉందో దాన్ని షుగర్ ఉన్నవాళ్ళు తీసుకుంటే చాలా మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంటుందని. అలాగే ఇప్పుడు యూరిన్ ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు అండ్ యూరిన్ కొంచెం థిక్గా అవ్వడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి షుగర్ వల్ల. సో అలాంటివన్నీ తగ్గిస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఇందాక చలవ చేయడం అన్నారు చూసారా, వేడి తగ్గించి, అలాగే ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎవరైతే వస్తుందో సో వేడి చేసింది అంటాం. అలాంటప్పుడు ఇది ఇస్తే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సో ఈ విధంగా ఇవన్నీ యాక్ట్ చేస్తుంది మనకు తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే బరువు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నాము మేము అని చెప్పి అనవసరంగా ఏవో వెజిటేబుల్ జ్యూసెస్ అని, ప్రోటీన్ షేక్స్ అని, ఎర్లీ మార్నింగ్ కూరగాయలవి అలాగా చేస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఒకరోజు తెలుసుకుంటారు అది మన ఒంటికి అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇప్పటికిప్పుడు అది అలవాటు చేసుకున్నది. ఇదివరకు ఎప్పుడు ఎక్కడా చెప్పింది లేదు, మనల్ని కూరగాయలని తినమన్నారు. ఓకే సార్. లేకపోతే ఇప్పుడు ప్రోటీన్ ఉందండి, ప్రోటీన్ మంచిదే కానీ మనకి ఎంత కావాలో అంతే. ఇప్పుడు ఎగ్గే తీసుకోండి, ఎగ్ బాగా ప్రోటీన్ అంటున్నారు కానీ ఎగ్ మనం మించి తీసుకున్నాం అనుకోండి అరగదు, వామిటింగ్ అవుతుంది. ఎందుకు? ప్రోటీన్ బాడీ ఎప్పుడు ఎక్కువ వచ్చినా తీసుకోదు. అండ్ ఇన్ కేస్ దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేకపోతే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ బాగా ఎక్కువ తీసేసుకోవాలండి ఇలాగా అని అనవసరంగా షేక్స్ అని, జ్యూసెస్ అని పొద్దున్నే ఇష్టం వచ్చినట్టు కలిపేసుకుని తాగేస్తున్నారు. సో అవన్నీ కాదు, ఒకరోజు ఖచ్చితంగా అది తప్పని తెలుసుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఒక్క దానితో ఎప్పుడు ఏం కాదండి. ఓకే సార్. అదొక సిస్టమ్. అది మందైనా కానివ్వండి, అలవాట్లైనా కానివ్వండి, భోజనం అయినా కానివ్వండి, నిద్ర అయినా కానివ్వండి, ఈ నాలుగిట్లో ఎప్పుడైతే మార్పు ఉంటుందో అప్పుడే మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ అది స్లో ప్రాసెస్. అండ్ సపోజ్ కొంతమంది ఏంటంటే నెలలో నేను 5 కేజీలు తగ్గిపోయాను అంటారు. అది మంచిదే కాదు, అసలు మంచిది కాదు. ఒకవేళ మీరు ఇప్పుడు 5 కేజీలు తగ్గిన నెలలో అది ఖచ్చితంగా మీరు తర్వాత బాధపడతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏదైతే ఫ్యాట్ లాస్ ఉంటుందో ఆ మజిల్ గెయిన్ అనేది ఉండాలి. మొత్తం మీరు లాస్ అయిపోయారనుకోండి మీ బాడీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో నీరసం అనేది వస్తుంది, అర్థమైందా? సో ఈ విధంగా ఏంటి అంటే ఇవన్నీ ఫాలో అవుతూ ఇప్పుడు నేను చెప్పే ఇది ఖచ్చితంగా మీ వెయిట్ లాస్ జర్నీలో కానీ, షుగర్ కంట్రోల్లో ఉండడానికి కానీ, ఓవరాల్గా బాడీ మెటబాలిజం అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ ప్రోటీన్ మెటబాలిజంని కూడా. ఎందుకంటే చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు. సో ప్రోటీన్ పరంగా ఈ బార్లీస్ అనేది కూడా మనకి ప్రోటీన్ సప్లిమెంట్ కింద ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇది తీసుకోవడం వల్ల ఫిల్లింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మన ఇండియన్స్ అందరికీ ఒకటి అలవాటు ఉంటుంది ఏంటంటే
పొట్ట నిండితేనే తిన్నట్టు, ఓకే సార్. నిండకపోతే ఏదో వెళుతుంటుంది. ఓకే. అది కామన్ సైకలాజికల్ ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే తినలేదు అనుకోండి, నిద్ర పట్టదు ఎవరికైనా. అప్పుడు ఏదో ఒకటి తినాలి, రాత్రి 10 అయినా సరే ఏదో ఒకటి తింటే కానీ పడుకో. కొంతమంది ఏంటి, పెరుగు తింటేనే మాకు ఆ పొట్ట నిండుతుందని చెప్పి తిని పడుకుంటారు. సో ఇవన్నీ కామన్ ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కదా. సో ఇది ఏం చేస్తుందంటే ఆ పొట్ట అనేది ఫిల్లింగ్ అవ్వడం అవుతుంది. సో దానివల్ల ఏంటి, ఓన్లీ పొట్ట ఫిల్ అయిపోయింది కదా, మనకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది ఎనర్జీ ఇస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది, పొట్టని ఫిల్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే బాడీకి కావాల్సిన నరిష్మెంట్ వస్తుంది, అలా అని మీకు ఫిల్లింగ్ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ తినడం ఉండదు. ఓకే. సో ఇదేంటి, మీ బాడీని కరెక్ట్గా షేప్లో, క్రేవింగ్స్ ఉండవు అంటారు. క్రేవింగ్స్ ఉండవు. సో బాడీ షేప్లో ఉంటుంది, కంట్రోల్లో ఉంటారు. వెయిట్ లాస్ కూడా, వెయిట్ లాస్ కాకపోయినా వెయిట్ అత్యధికంగా అవ్వకుండా ఉంటారు. ఓకే. అలా అని చెప్పి తీసుకుని మళ్ళీ మీరు అన్నీ తీసుకుంటే ఖచ్చితంగా అవుతారు. ఓకే. బట్ ఎవరైతే మేము కంట్రోల్లో ఉండాలనుకుంటున్నామో, ఫిల్లింగ్ అవ్వట్లేదు, మేము తక్కువ తింటున్నాము అయినా ఫిల్లింగ్ అవ్వట్లేదు అనుకుంటారో, ఇది ఒక ప్రోటీన్ డ్రింక్ అంటాను. సో దాన్ని ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు దీన్ని మనం బార్లీని యాక్చువల్గా మనం రోస్ట్ చేసుకుని అయినా డైరెక్ట్గా అయినా సరే మనం దీంట్లో పౌడర్ చేసేసుకోవచ్చండి. సో ఈ విధంగా డైరెక్ట్ బార్లీ పౌడర్ చేసేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే సత్తు అంటారు. సో బార్లీ సత్తు పౌడర్ అనేది చాలా హైలీ న్యూట్రిషియస్. సో దీన్ని మనం జస్ట్ ఒక 2 స్పూన్లు మనం రకరకాల ప్రోటీన్ పౌడర్లు కానీ బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ లాంటివి తీసుకుంటాం కదా. సో అలాంటి వాటికన్నా కూడా ఇది ఒక 2 స్పూన్లు వేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకుని కనుక తాగితే చాలా హైలీ న్యూట్రిషియస్ లిక్విడ్ అవుతుంది. అండ్ ఒంటికి ఏమేమైతే కావాల్సిన పోషక విలువలు ఉన్నాయో అవన్నీ మనకు అందుతాయి అన్నమాట. సార్, చిన్నపిల్లలకు కూడా వెయిట్ గెయిన్ అవ్వకుండా పనిచేస్తుంది అంటున్నారు కదా, దీంతో పాటు అంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వడానికి ఏమన్నా అంటే మన రెమెడీతో పాటు ఏమన్నా మార్చుకోవాలా? నేను ఇందాక చెప్పినప్పుడు ఫుడ్ మార్చుకోవాలి, టైమింగ్స్ మార్చుకోవాలండి, నిద్ర మార్చుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ స్ట్రెస్. సో ఇక పిల్లల విషయానికి వస్తే స్ట్రెస్ అనేది పక్కన పెట్టండి. ఓకే సార్. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెస్ అనేది పేరెంట్స్ నుంచే చాలా ఉంది. ఈ కాంపిటీషన్ వరల్డ్లో పక్క వాళ్ళతో కంపేర్ చేయడాలు అలాంటివన్నీ కొంచెం పేరెంట్స్ మానుకుంటే కనుక ఇంకా మిగిలిన విషయాల్లో తిండి, కొంచెం ఫుడ్ అనేది పేరెంట్సే చూసి పెట్టాలండి. ఎప్పుడైనా సరే పిల్లలు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. సో దాన్ని కొంచెం గట్టిగా చెప్పి ఏడిపించి అయినా సరే అలవాటు అనేది చేయాలి. అలవాటు ఒకసారి మీరు చేస్తే వాళ్ళు జీవితాంతం హ్యాపీగా హెల్తీగా ఉంటారు. బట్ ఈరోజు మీరు వాడు ఏడుస్తున్నారనో వాడు ఏదో చేశారని గారాబం చేశారా, వాడికి లైఫ్ లాంగ్ మొత్తం హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఆహార నియమాలు కూడా మీరు ఇందాక చెప్పారు, మీరు చెప్పినట్టు అని చెప్పి, సరే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎలాంటివి తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు మంచిది అంటారు? కూరగాయలు ఇవి మానేయాలి అంటే ప్రత్యేకంగా ఏమీ లేవండి, అన్నీ తీసుకోవాలి. ఓకే. అన్ని రోజు తీసుకోవాలి అంటే ఒకే కూరగాయ రోజు తీసుకోకూడదు. ఓకే. ఇప్పుడు బంగాళదుంప ఉంది, ఓకే ఎక్కువ తీసుకోకూడదు, నేను ఒప్పుకుంటా. కానీ వారంలో ఒకరోజు తినచ్చు, ఓకే, ఏం కాదు. ఎందుకంటే దాని నుంచి వచ్చేవి ఉన్నాయి. అలాగా దుంపలు తక్కువ తినాలి, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బాడీకి అంత కార్బోహైడ్రేట్స్ని భరించలేక ఇలాగా స్టోర్ అవుతుంది. బట్ రోజు మార్చి ప్రతిరోజు ఒక కూర తింటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో డెఫినెట్గా నాన్ వెజిటేరియన్స్ కూడా ఏమైతే మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఇలాగ ఎగ్ కానీ ఏమేమైతే ప్రోటీన్స్ దొరుకుతాయో అవన్నీ తీసుకోవచ్చు. ఇంకా వెజిటేరియన్స్ అంటారా, ఇప్పుడు బార్లీ ఒకటి మంచి ప్రోటీను, ఇంకా అలాగా పన్నీర్ ఒకటి మంచి ప్రోటీను, నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే సోయా చంక్, మీల్ మేకర్ లాంటివి, సో మష్రూమ్స్ అనేవి, ఇలాంటివి డిఫరెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి, పాలు, పెరుగు. సో ఇలాగ డిఫరెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రోటీన్స్ తీసుకుని బ్యాలెన్స్ అయితే చేయొచ్చు ఖచ్చితంగా. ఓకే సార్. ప్రజెంట్ దీన్ని అయితే మనం ఇప్పుడు ఇందులో వేసుకొని గోరువెచ్చని వాటర్ని ఇందులో వేసుకోవాలి సార్. సార్ ఒక గ్లాస్ రెగ్యులర్గా సరిపోతుందా సార్? ఇంత కూడా అవసరం ఉండదు. ఓకే. ఇంకా చిన్న గ్లాస్ అయినా తీసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు మన ప్రేక్షకులకి చూపించడం కోసం మనం ఇంత గ్లాస్ తీసుకున్నాము. బట్ ఎవరికైతే నిజంగా బాగా అవసరం ఉందో, అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇప్పుడు టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల బాగా మజిల్ని కోల్పోయి బాగా వీక్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇంత అవసరం ఉంటుందండి. ఓకే సార్. దీన్ని రోజుకి అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చండి. ఏ టైంలో తీసుకోవాలి సార్? తినక ముందు తీసుకోవాలి, తిన్న తర్వాత తీసుకోవాలా? తినక ముందు తీసుకోవడం మంచిది, ఒంటికి బాగా వంట పడుతుంది అనమాట. ఓకే సార్. సో ఇందులో కొంచెం టేస్ట్ అనేది చాలా ఫేవరబుల్గా ఉండదు కాబట్టి పంచదార లాంటిది ఏమైనా యాడ్ చేసుకోవాలంటే డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడదు సార్ పంచదార? తీసుకోకూడదు, అదే చెప్తున్నా. కావాలి అనుకుంటే మిగిలిన వాళ్ళు పంచదార లాంటివి తీసుకోవాలి. ఇంకా డయాబెటీస్ వాళ్ళకైతే ఆప్షనే లేదు, ఖచ్చితంగా
కాకపోతే ఇప్పుడు కొంతమంది ఏంటంటున్నారంటే ఓకే పంచదార మంచిది కాదు అంటే పటికి బెల్లం లాంటిదో ఏదో జస్ట్ వాళ్ళ టేస్ట్ కోసం. అంటే కొంతమంది తేనెని కూడా వేసుకుంటారు. ఓకే సో తేనె కూడా కొంతమంది వేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఏమీ లేకుండా ప్యూర్గా అది తీసుకుంటే మంచిది. అందుకనే ఇంత గ్లాస్ కాకుండా చిన్న చిన్న గ్లాస్తో అలవాటు చేసుకుంటే మంచిదండి మనకి. ఓకే సార్. సార్ చూసారు కదండి, మీరు కూడా బార్లీని ఇలా గోరువెచ్చని వాటర్లో పౌడర్ చేసుకొని ఇలా మీరు తీసుకోవడం వల్ల షూర్గా మీరైతే వెయిట్ లాస్ అవుతారు. అంటే వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టు ఏ కూరగాయని తీసుకోవచ్చు. బట్ ప్రతిరోజు ఒకే రకమైన కూరలు కాకుండా డిఫరెంట్ కర్రీస్ మీరు యూజ్ చేసుకొని తీసుకోవడం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు. అట్ ద సేమ్ టైం వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ దీన్ని పాటించండి. వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి దీన్ని వాడి ఆశిస్తున్నాను. సో ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ.